హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎఫ్ఎంఎస్ వారి నుండి తాజా అప్డేట్ రావడం జరిగింది. బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ అలాగే 10% డీఏ అరియర్స్ అనేది ఖాతాలో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవలందిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వానికి సేవలందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న గౌరవనీయులైన పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి సమగ్ర ఆర్థిక లావాదేవీల నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తాజాగా కొన్ని కీలకమైన మార్పులు మరియు అప్డేట్స్ అయితే రావటం జరిగింది. ఈ మార్పులు ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు మరియు ప్రస్తుతం విధుల్లో ఉండి సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఎంతో ప్రయోజకరంగా ఉండబోతున్నాయి. గతంలో పెన్షనర్లు తమ వార్షిక ఆదాయ వివరాల కోసం లేదా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి అపారమైన అవసరమైనటువంటి ఫార్మ్ 16 వంటి పత్రాల కోసం ప్రతి ఏటా ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సొచ్చేది. ఇది వయసు పైబడిన వారికి ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పనిగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులను తొలగిస్తూ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో యాన్యువల్ పెన్షన్ స్టేట్‌మెంట్ అనే సరికొత్త ఆప్షన్‌ను ప్రభుత్వం అందుబాటులోకైతే తీసుకొని వచ్చింది. సో, అది ఒకటి ఉదాహరణకి ఇక్కడైతే చూడొచ్చు. స్క్రీన్ పైనైతే చూడొచ్చు. పెన్షనర్స్ యాన్యువల్ పే స్టేట్‌మెంట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 సి అని జెప్పేసి ఇక్కడ ఈ స్టేట్‌మెంట్‌లో మనము ముఖ్యంగా గమనించదగ్గ అంశాలైతే సీఎఫ్ఎంఎస్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పెన్షనర్ టైపు, టాన్ నంబరు, ఎస్టీఓ కోడు, అకౌంట్ నంబరు, అలాగే పెన్షనర్స్ స్టేట్‌మెంట్, పెన్షనర్ స్టేట్‌మెంట్ అలాగే స్టేటస్ ఇంకా నేము, పీపీఓ నంబరు, పాన్ కార్డ్ నంబరు, అలాగే డీడీఓ కోడు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అని ఈ విధంగా అన్ని మన వివరాలన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు మనకు ప్రతి నెల వచ్చేటటువంటి పెన్షన్ ఎంతనో ఇక్కడ టేబుల్‌లో అయితే చెక్ చేయొచ్చు. మార్చి 2025లో ఎంతొచ్చింది, అలాగే ఏప్రిల్ 2025, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ విధంగా మొత్తం 12 నెలలకు మార్చి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు గల వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఇందులో ఉంటుందన్నమాట. పెన్షన్ రూపంలో మొత్తం గ్రాస్ అమౌంట్ ఎంతొచ్చిందనేది ఇక్కడ చూడొచ్చు. మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి 16,588 రూపీస్ అనమాట. యాన్యువల్ గ్రాస్ అమౌంట్ వచ్చేసి మనకు రూ. 6,16,588. డిడక్షన్ ఫర్ అండర్ సెక్షన్ 80సి అండ్ 80డి అనేది నిల్ అనమాట. సో, అలాగే టోటల్ టాక్స్ డిడక్షన్స్ వచ్చేసి ఇంక్లూడింగ్ చలానాస్ కలిపి 0 అని జెప్పేసి ఉందంటే ఇది మనకి టాక్స్ పరిధిలోకి రాదు కాబట్టి ఐటీ ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఐటీ ఫైల్ చేసినా మనకి టాక్స్ పరిధిలోకైతే రాదు కాబట్టి టాక్స్ పడలేదు. ఒకవేళ టాక్స్ పడేటట్టుంటే ఇక్కడ చూపిస్తుందనమాట. ఇంత ఇన్‌కమ్ టాక్సే కట్ అయిందని జెప్పేసి. సో, మనకు టాక్స్ పడినా పడకపోయినా 2.5 లక్షలు 60 ఏళ్ల లోపున్నవారు, అలాగే 3,00,000 60 ఏళ్ళు పైబడినవారు ఇన్‌కమ్ టాక్స్ అనేది ఫైల్ చేసుకోవడము చాలా ఉత్తమము. మరి ఈ కొత్త సదుపాయం ద్వారా పెన్షనర్స్ తమ ఇంట్లో నుండి ప్రశాంతంగా కూర్చొని తమ మొబైల్ ఫోన్‌లో లేదా కంప్యూటర్ సహాయంతో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి పెన్షన్ వివరాలను కేవలం నిమిషాల వ్యవధిలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అత్యంత కీలకంగా అయితే మారుతుంది. ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. పెన్షనర్లు ముందుగా సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి తమకు కేటాయించిన వ్యక్తిగత యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అయితే కావాలి. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ మీద కనిపించే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అనే టైల్ విభాగం పైన క్లిక్ చేయాలి. ఇది కేవలం ఉద్యోగులకే కాకుండా పెన్షనర్‌కి కూడా కేటాయించబడిన వ్యక్తిగత సేవల వేదికగా అయితే పనిచేస్తుంది. ఆ తర్వాత పేరోల్ సర్వీసెస్‌లోకి వెళ్లి అక్కడ కొత్తగా అనిపిస్తున్నటువంటి యాన్యువల్ పెన్షన్ స్టేట్‌మెంట్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు కావాల్సినటువంటి ఆర్థిక సంవత్సరాన్ని ఉదాహరణకు 2025, 2025, 26 లేదా అంతకుముందు సంవత్సరాలు ఎంచుకొని వ్యూ స్టేట్‌మెంట్ బటన్ పైన నొక్కినట్లయితే మొత్తం 12 నెలలకు సంబంధించిన పూర్తి నివేదిక పీడీఎఫ్ రూపంలో అయితే ప్రత్యక్షమవుతుంది. ఈ యొక్క పీడీఎఫ్ నివేదికలో ప్రతి నెల మీకు ఎంత పెన్షన్ జమ అయింది, డియర్‌నెస్ రిలీఫ్ రూపంలో ఎంత మొత్తం వచ్చింది, మొత్తం
మరియు ఇతర కటింగ్స్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక పెన్షనర్ యొక్క వార్షిక స్టేట్‌మెంట్‌ను గమనిస్తే అందులో సీఎఫ్ఎంఎస్ ఐడీ, పుట్టిన తేదీ, పెన్షనర్ రకం, టాన్ నంబరు, అలాగే ఎస్టీఓ కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబరు, పీపీఓ నంబరు, పాన్ నంబర్ ఇవన్నీ మనం ఇదివరకు చూసాం మన స్టేట్‌మెంట్‌లో. ఈ వివరాలన్నీ ఉంటాయన్నమాట. ఈ స్టేట్‌మెంట్‌లోని టేబుల్‌లో అయితే మనకి మార్చి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు ప్రతి నెలవారీ గ్రాస్ అమౌంట్ వివరాలైతే మనం ఇదివరకే చూసామన్నమాట. ఇవన్నీ అవైలబుల్‌లో ఉంటాయని జెప్పేసి. దీనివల్ల ఏ నెలలో ఎంత పెన్షన్ పెరిగింది లేదా తగ్గిందా ఈ విధంగా పెన్షనర్స్ గమనించవచ్చు. ఉదాహరణకు ఒకరి వార్షిక గ్రాస్ ఆదాయం వచ్చేసి రూ. 6,16,588 ఉందనుకుంటే, ఒకవేళ అది టాక్స్ పరిధిలోకి రాకపోతే టోటల్ టాక్స్ డిడక్షన్ అనేది సున్నాగా చూపిస్తుందనమాట. ఈ పత్రాన్ని ఆడిటర్లకు సమర్పించడం ద్వారా మీ ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ అనే ప్రక్రియను ఎంతో సులభంగా మరియు ఖచ్చితంగా పూర్తి చేయవచ్చు. ఇక ప్రస్తుత సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి మరో ముఖ్యమైన వార్త ఏమిటంటే, సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న 10% డీఏ అరియర్స్ లేదా బకాయిలు ఇప్పుడు వారి యొక్క ప్రాన్ ఖాతాలో జమ కావడం ప్రారంభమైంది. సో, ఇక్కడ ఇది గూడా మనము సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రాన్ ఖాతాలో స్టేట్‌మెంట్ అయితే తీయడం జరిగింది. కాంట్రిబ్యూషన్ ఆర్ రిడీమ్షన్ అని జెప్పేసి. ఇక్కడ గూడా ఏప్రిల్ 2025కి సంబంధించి ఆ విధంగా ఎప్పుడెప్పుడు ఏ ఏ నెలలో డీఆర్ అరియర్స్ అయితే జమ అయ్యాయి అనేవి చెక్ చేసుకోగలమనమాట. బై అరియర్స్, డీఏ అరియర్స్. ఈ ప్రక్రియ ప్రారంభం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మార్చి 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు గల వివిధ నెలలకు సంబంధించి బకాయిలు బై అరియర్స్ అనే పేరుతో ప్రాన్ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తున్నాయి. మరి ఉద్యోగులు తమ ఎన్ఎస్‌డీఎల్ లేదా సీఆర్ఏ వెబ్‌సైట్ ద్వారా లేకుంటే సంబంధిత మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయ్యి తమ ఖాతాలోకి ఈ సొమ్ము క్రెడిట్ అయిందో లేదో సరిచూసుకోవచ్చు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, అందరూ ఉద్యోగులకు ఒకేసారి అన్ని విడతలు జమ కాలేదు. కొంతమందికి 6 విడతల్లో, మరి కొంతమందికి కేవలం 3 విడతల్లో మాత్రమే ప్రస్తుతానికి జమ అయినట్టు సమాచారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి తమ స్టేట్‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్ని విడతలు జమ అయ్యాయో తెలుసుకోవడం మంచిది. దీంతో పాటుగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనే ఆప్షన్ కూడా తిరిగి ఎనేబుల్ చేయబడింది. గత కొంతకాలంగా ఈ ఆప్షన్ పనిచేయకపోవడంతో ఉద్యోగులు తమ వ్యక్తిగత చెల్లింపుల వివరాలను చూసుకోవటానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు 2018, 19 నుండి ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని పేమెంట్‌లకు సంబంధించి ట్రాక్ చేసుకునే అవకాశం లభించింది. ఈ బెనిఫిషియరీ కోడ్ ఉపయోగించి మీ యొక్క అకౌంట్‌కు సంబంధించిన బిల్ నంబర్ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా ఇంకా పెండింగ్‌లోనే ఉందా అనే వివరాలను తేదీల వారీగా చూడవచ్చు. ముఖ్యంగా ఏపీజీఎల్ఐ, సీపీఎస్ మరియు జెడ్పీపీఎఫ్ వంటి వాటిల్లో మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్న వారికి ఇది ఎంతో సహాయకారిగా అయితే ఉంటుంది. చాలామందికి జీతం నుండి కట్ అయిన సొమ్ము వారి ఖాతాల్లో జమ కాకుండా మిస్సింగ్ క్రెడిట్స్‌గా అయితే ఉండిపోతూ ఉంటాయి. అటువంటి వారు ఈ స్టేట్‌మెంట్ ద్వారా బిల్ నంబర్ సేకరించి ట్రెజరీలో ఫిర్యాదు చేసి ఆ మొత్తాన్ని తిరిగి జమ చేయించుకోవచ్చు. చివరగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మీ మాస్టర్ డేటా అనగా పేరు, యొక్క ఇంటి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు ఇటువంటి వివరాలు ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి ప్రభుత్వం ఒక క్రమబద్ధీకరమైన విధానాన్ని అమలు చేస్తోంది. పేరు సవరణ కోసం ఉద్యోగులు సర్వీస్ రిజిస్టర్, ఎస్ఆర్ జిరాక్స్, ఎస్ఎస్‌సి మార్క్స్ లిస్ట్ మరియు ఆధార్ కార్డ్ జతచేసి తమ డీడీఓ సంతకంతో కూడిన ఫిజికల్ కాపీని మంగళగిరిలోని నిధి భవన్ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఈ మార్పులు చేయడం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక లావాదేవీలు మరింత పారదర్శకంగా మారతాయి మరియు కార్యాలయాల చుట్టూగా తిరిగే పని తగ్గుతుంది. కావున ప్రతి ఒక్కరు వెంటనే ఆన్‌లైన్‌లో తమ వివరాలను ఒకసారైతే సరిచూసుకోవాలని సూచించడం జరుగుతుంది. మరిన్ని సలహాల కోసం మీ కార్యాలయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.